మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు మనము అర్పించే దహన బలులను బట్టి, అర్పణలను బట్టి, కానుకలను బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. మరి దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు? ఆలోచించండి అని అంటూ ఉన్నాడు. మనము దేవుని మాటకు విధేయులమైతే దేవుడు మనలను బట్టి ఆయన సంతోషించేవాడు. మరి సహోదరి, సహోదరుడా, మనము దేవుని మాటను వింటున్నామా? దేవుని మాటకు విధేయులమవుతున్నామా? ఒకవేళ మనము దేవుని మాటకు విధేయులము కాకపోతే మనము ఎన్ని చేసినా దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుడు మనలను బట్టి ఆయన ఆనందించాలి అనంటే మనము ఆయన మాట వినాలి. ఎవరైతే దేవుని మాటను వింటారో, దేవుని ఆజ్ఞను గైకొంటారో దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని లేఖనం తెలియచేస్తుంది. దేవుని మాటలు ఒకవేళ మనకు కష్టంగా అనిపించొచ్చేమో, మనకి భారంగా కనబడొచ్చునేమో, కానీ వాటి వెనకాల దేవుడు మనకి ఎన్నో మేలులను దేవుడు దాచి ఉంచాడు. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలము ప్రభు అంటున్నాడు, నువ్వు అర్పించే అర్పణల కంటే నీవు నా మాట వినడము శ్రేష్టము అని అడుగుతున్నాడు. ప్రభు మనల్ని ఏమడుగుతున్నాడు? ఆయన వెండి బంగారాలు అడగట్లేదు, ఆయన ధనధాన్యాలు అడగట్లేదు, ఆయన మాట వినమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచించండి. మనము ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభువును వెంబడిస్తున్నాం. మరి ప్రభు మాట వింటున్నామా? ఒకవేళ మనం ప్రభు మాట వినకుండా ఎన్ని చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. ప్రభు తెలియచేస్తున్నా పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. సౌలు దావీదును చంపాలని, సౌలు శత్రువులను తరమవలసిన వాడు, శత్రువులను విడిచిపెట్టి దావీదును తరమడం ప్రారంభించాడు. దావీదును చంపాలనుకున్నాడు. కానీ ఒక రోజు దావీదు నా గుహలోనికి వచ్చి సౌలు బందీగా దొరికిపోయాడు. సౌలు దొరికినప్పుడు వారందరూ దావీదును అంటున్నారు, అతన్ని నువ్వు చంపు లేదా మేమైనా చంపేస్తాము అన్నప్పుడు దావీదు సౌలుతో అంటాడు, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నీవు దేవుని చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాడా నేను నిన్ను చంపనని చెప్పాను, ఆలోచించు అని సౌలుతో తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల్లో ఎంతో మంది తెగుళ్ళ చేత, వ్యాధుల చేత, ప్రమాదాల చేత అనేక మంది మృత్యువాతన పడిన
మనల్ని ఇంకా దేవుడు సజీవులుగా ఉంచాడు. ఇంకా మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. దేవుడు నిన్ను ఆలోచించమంటున్నాడు. ఎందుకు ఇంకా నీవు సజీవురాలుగా ఈ భూమి మీద ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువును మార్పు చెందుతావని, మారు మనస్సు పొందుతావని, నరకానికి నువ్వు పాత్రురాలు కాకూడదని దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే ఆలోచన లేకుండా అజ్ఞానిగా బ్రతుకుతున్నావేమో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. దేవుడు యథార్థవంతుల్ని ఎన్నడూ ఆయన త్రోసివేసేవాడు కాదు. దుష్కార్యములు చేయవారిని ఆయన నిలవబెట్టేవాడు కూడా కాదు. ఈ ఉదయకాలము దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఇంత రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడలేవు. దేవుడు ద్వారాలను తెరిచి ఉంచాడు. ఆలోచించు, ఆయన ద్వారమును మూస్తే ఇక ఎవడు తీయలేడు. ఇది కృపాకాలం, ఇది రక్షణ కాలం. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నీకంటే పరిశుద్ధులు, నీకంటే శ్రేష్ఠులు, నీకంటే బలవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావు. అయినా ఇంకా నువ్వు సజీవురాలుగానే ఉన్నావు. ఎందుకో తెలుసా? ఈ రోజైనా నువ్వు ఆలోచిస్తావని, ఈ రోజైనా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావని, ఈ రోజైనా నీ మనస్సు మార్చుకుంటావని, ఈ రోజైనా మారు మనస్సు పొంది నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి నమ్మి బాప్తిస్మము పొందుతావని దేవుడు అవకాశం ఇస్తుండగా ఆలోచన లేకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఇప్పుడే నీవు ఆలోచిస్తే దేవుని ప్రేమేంటో, దేవుని సంరక్షణ ఏంటో, దేవుని కాపుదలేంటో, నీవు ఇలాగున్నావనంటే ఇది దేవుని కృప అని నువ్వు గుర్తించగలిగితే ఆయన శిలువ మరణమును నువ్వు నిరర్ధకము చేయవు. ఈ రోజే ప్రభు యొద్దకు వస్తావు, ప్రభు యందు నమ్మిక ఉంచుతావు, దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణను పొందుతావు. అలాంటి రక్షణను ప్రభు నీకు అనుగ్రహించినట్లు అటు ఆలోచన మనందరికీ ఈ ఉదయకాలము ప్రభువు కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతురాలు చెల్లించున్నాం నాయనా. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి. వారికి మీ ఉన్నతమైన కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆలోచన లేకుండానే మేము బ్రతుకుతున్నామేమో, ఆలోచన లేని వారిగానే జీవిస్తున్నామేమో. దయతో ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీరే ఆలోచింపచేసి మీ నిత్య రక్షణలోనికి నడిపించి వారి ఎడల ఉన్నతమైన కార్యాలను చేసి మీరే దీవించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.